ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారమండి. ఇక ఈ యొక్క తులారాశి వారి జీవితంలోకి ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి రాకతో మీ యొక్క అదృష్టం రాజయోగంలా మారబోతూ ఉంది. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి కారణంగా అదృష్టం ఏ విధంగా రాజయోగంలా మారబోతోంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ కాలం చాలా అంటే చాలా విశేషమైంది. ఇది సాధారణ సమయం కానే కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే కాలం. ప్రస్తుతం మీ యొక్క గ్రహస్థితులు ముఖ్యంగా శుక్రుడు, శని, గురువు కలిసి మీ రాశిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతూ ఉన్నారు. ఎన్నాళ్ళుగానో మీకు ఆగిపోయిన పనులు ఇప్పుడు ఆ పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. నిలిచిపోయిన అదృష్టం మళ్ళీ మేల్కొనబోతోంది. ముఖ్యంగా మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్న సంకేతాలు చాలా బలంగా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి పేరు ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ మాట విన్న వెంటనే చాలామంది ఆశ్చర్యపడవచ్చు. కానీ జ్యోతిష్యం ఎప్పుడు ముందే సూచనలు ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క తులరాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ కలహాలు, ప్రేమలో అపార్థాలు, డబ్బు విషయంలో ఇబ్బందులు, మానసిక అలసట ఇవన్నీ మీ మనసును ఎంతో భారంగా మార్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులకు ముగింపు దశ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ప్రవేశంతో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇక ఈ యొక్క తులరాశి వారు సహజంగా సమతుల్యతను ఇష్టపడతారు. అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటారు. అందం, శాంతి, సంబంధాలు వీరికి ఎంతో ముఖ్యమైనవి. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం, అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించడం వల్ల తమ సంతోషాన్ని ఈ రాశివారు కోల్పోతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ముగియబోతుంది. అంటే మీరు ఆ పరిస్థితులకు చెక్ పెట్టబోతూ ఉన్నారు. ఇక ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు విలువ తెలిసేలా చేస్తారు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ గెలవగలరో ఆ వ్యక్తి మీకు చూపిస్తారు. ఇక ఆ వ్యక్తి మీ జీవితంలో మిత్రుడిగా రావచ్చు, వ్యాపార భాగస్వామిగా రావచ్చు, ఉద్యోగంలో సహాయకుడిగా రావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామిగా కూడా మారవచ్చు. మొదట ఆ వ్యక్తి చిన్న పరిచయంలాగా మీకు కనిపించిన తర్వాత ఆ వ్యక్తి మీ జీవితంలో ఎంతో కీలకమో మీరు అర్థం చేసుకుంటారు. ఇది యాదృచ్ఛికం కాదు, విధి రాసిన పరిచయం కారణంగా ఆ వ్యక్తి ఇప్పుడు ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా కెరియర్లో భారీ మార్పులు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ యొక్క తులారాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం లేక అలసిపోయి మీరు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా కొత్త ఉద్యోగ అవకాశం మీకు లభించవచ్చు. ఇక ఆ వ్యక్తి మీకు మంచి సమాచారం ఇవ్వవచ్చు. సరైన చోటకు ఉద్యోగపరంగా మిమ్మల్ని రిఫర్ చేయవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వారితో పరిచయం చేయవచ్చు. ఒక అవకాశం మీ కెరీర్ను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ప్రమోషన్, జీతంలో వృద్ధి, మంచి బాధ్యతలు, కొత్త శాఖలో అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం మీకు దక్కబోతుంది. ఇక మీకు రావాల్సిన గౌరవం ఇప్పుడు మీ చేతికి వచ్చే సమయం ఇది. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి అదృష్ట దశ ప్రారంభం కాబోతుంది. ఇక వ్యాపారం చేసిన తులారాశి వారికి ఈ సమయం బంగారు దశలా మారవచ్చు. గతంలో నష్టాలు, అప్పులు, కస్టమర్ల కొరత, నిలిచిపోయిన పనులు ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు పరిస్థితులన్నీ మారబోతూ ఉన్నాయి. ఎందుకంటే
ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వామిగా వచ్చి మీకు వ్యాపారంలో పెట్టుబడిదారులుగా ఉండి మీకు పెద్ద పెద్ద కస్టమర్లను వ్యాపారంలోకి రప్పిస్తారు. ఇక ఆ వ్యక్తి ద్వారా మీ వ్యాపారం ఒక్కసారిగా పైకి ఎదుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి మీ చేతికి వస్తాయి. మీరు ఊహించని స్థాయిలో లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఈ యొక్క తులరాశి వారికి ఈ కాలంలో కొత్త వ్యాపారం ప్రారంభించే యుగం కూడా కలిసి రాబోతుంది. ఇక ప్రేమ జీవితంలో చూసుకుంటే ఈ యొక్క తులరాశి వారికి మీ ప్రేమలో కొత్త మలుపు కనిపిస్తుంది. ఇంకా పెళ్లి కాని ఈ యొక్క తులరాశి వారికి ఇది చాలా ప్రత్యేకమైన సూచన. ఆర్ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రేమగా రావచ్చు. మొదట స్నేహంగా మొదలైన పరిచయం తర్వాత గాఢమైన ప్రేమగా మారే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మీ మనసును అర్థం చేసుకుంటారు. మీలోని మంచితనాన్ని గౌరవిస్తారు. మీరు కోరుకున్న ప్రేమ, గౌరవం, నమ్మకం ఈ వ్యక్తి ద్వారా మీకు లభించబోతూ ఉంది. ఇక గతంలో ప్రేమలో నిరాశన చెందిన వారికి ఇది కొత్త ఆశ. ఒంటరిగా ఉన్న ఈ రాశి వారికి ఇది జీవితాన్ని మార్చే పరిచయం కావచ్చు. వివాహ యోగం కూడా బలపడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మంచి సంబంధం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వివాహితుల జీవితంలో చూసుకుంటే గనక ఈ సమయంలో కుంభరాశికి చెందిన భార్యాభర్తలకు మీ జీవితంలో శాంతి ఉండబోతోంది. ఇప్పటికే వివాహితులైన తులరాశి వారికి ఇది మంచి కాలం. దాంపత్య జీవితంలో చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మళ్ళీ ప్రేమ చిగురుస్తుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక ఆర్ అక్షరంతో ఉన్న బంధువు, స్నేహితుడు లేదా కుటుంబానికి దగ్గరైన వ్యక్తి మీ ఇంటి సమస్యలను పరిష్కారం చూపుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. పిల్లల విషయంలో కూడా సంతోషకరమైన వార్తలు మీరు వింటారు. ఇక ఆర్థిక పరంగా ఈ సమయంలో చూసుకుంటే మీ యొక్క ఆర్థిక తలుపులు అదృష్టం తెరుచుకోబోతున్నాయి. అదృష్టం ఒక వెలుగు వెలగబోతోంది. గతంలో ఎంత సంపాదించినా డబ్బులు నిలవకపోవడం, ఖర్చులు పెరగడం, అప్పులు చేసుకోవడం ఇవన్నీ ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఎందుకంటే ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగం, వ్యాపార లాభం, పెట్టుబడి, భాగస్వామ్యం లేదా మంచి సలహా రూపంలో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆగిపోయిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. అప్పులు తొలగిపోతాయి. మీరు ఎన్నాళ్ళగానో కోరుకుంటున్న స్థిరత్వం ఇప్పుడు లభించబోతుంది. కొంతమంది తులరాశి వారికి భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు యోగం కూడా ఈ సమయంలో ఎంతో బాగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి మీ జీవితంలో మానసికంగా కొత్త వెలుగు రాబోతూ ఉంది. ఈ యొక్క తులరాశి వారు బయటకు చిరునవ్వుతో కనిపించిన బాధలు దాచుకుంటారు. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో తామే అలసిపోతారు. ఇప్పుడు ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు నిజమైన మద్దతుగా నిలుస్తారు. మీరు ఒంటరిగా లేరని భావిస్తారు. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు చేయలేని అనుకున్న పనులు ఇప్పుడు మీరు చేయగలని నమ్మకం మీలో కలుగుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి రావడం కాదు, మీలోని శక్తిని మేల్కొల్పే సంఘటన. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి మీలో దాగి ఉన్న ప్రతిభ ఈ సమయంలో వెలుగులకి రాబోతోంది. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి కళలు, డిజైన్, సంగీతం, కమ్యూనికేషన్, వ్యాపారం, బోధన అంటే టీచింగ్ వంటి రంగాలలో సహజ ప్రతిభ దాగి ఉంటుంది. కానీ చాలాసార్లు వారు వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు. మీరు ముఖ్యంగా సోషల్ మీడియా, వ్యాపారం, ఉద్యోగం, కళా రంగాలలో మంచి పేరు సంపాదించే అవకాశం ఉంది. కానీ జాగ్రత్త కూడా మీకు ఈ సమయంలో అవసరం. ప్రతి కొత్త పరిచయం మంచిదే అనుకోవద్దు. మాటలకు వెంటనే మంత్రముగ్ధులు కాకండి. ఆ వ్యక్తి ప్రవర్తన ముందుకు చాలా గమనించండి. నిజాయితీ ఉన్నవారిని మాత్రమే మీరు దగ్గర చేసుకోండి. కానీ నిజమైన వ్యక్తి అయితే మీ జీవితాన్ని రాజయోగంలో మార్చే శక్తి కలిగి ఉంటాడు. ఈ యొక్క తులరాశి వారు ఇప్పుడు ఈ సమయంలో చేయవలసిన పరిహారం చూసుకుంటే కనుక ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవిని ప్రార్థించండి. తెల్లని పూలతో అమ్మవారికి పూజ చేయండి. గోమాతకు ఆహారం అందించండి. పేదవారికి వస్త్రదానం చేయండి. ముందుగా ఈ యొక్క తులరాశి వారు కోపాన్ని తగ్గించుకోండి. కొత్త అవకాశాలను గౌరవించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి.
ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి. ఇక ఆర్ అక్షరంతో ఉండే కొన్ని పేర్లు రమేష్, రాజేష్, రాహుల్, రాకేష్, రవీందర్, రోహిత్, రవి, రేణుక, రమ్య, రాధిక, రంజని, రీనా, రితిక, రేష్మ, రేఖ వంటి పేర్లు ఆర్ అక్షరంలో మొదలయ్యే పేర్లు ఉండవచ్చు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అసలు విషయం ఆ వ్యక్తి మీ జీవితంలో చేసే మార్పు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ యొక్క తులరాశి వారికి ఇది సాధారణ సమయం కాదు. ఇది అదృష్టం మీ తలుపు తట్టే సమయం. గతంలో మీరు పడిన కష్టాలకు ముగింపు పలికి మీకు కొత్త జీవితానికి శ్రీకారం చుట్టే దశ ఇది. ఒక కొత్త వ్యక్తి ప్రవేశంతో మీ జీవితం వెలుగులు నింపబోతోంది. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ప్రేమలో, ఉద్యోగంలో అద్భుత పెను మార్పులు కనిపించబోతూ ఉన్నాయి. కాబట్టి వచ్చే రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే కొత్త పరిచయాలను జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని మేలుకొల్పే వ్యక్తి కావచ్చు. ఇక ఈ యొక్క తులరాశి వారికి రాబోయే రోజులు సాధారణమైన రోజులు కావు. ఇవి మార్పులు వచ్చే కాలం. ఇది విజయ ద్వారం తెరుచుకునే సమయం. ఇది సంపద మీ వైపు పరిగెత్తే దశ. ఇది ప్రేమ, గౌరవం, సంతోషం మీ జీవితంలోకి అడుగుపెట్టే ఒక ప్రారంభం. మీ జీవితం ఇకపై కొత్త వెలుగుల్లో మెరవబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.